I'm Dr. Aditya, consultant urologist and andrologist, Archana Hospital, Madinaguda. Recently married patients are sometimes middle-aged patients కూడా సో పర్టికులర్ ప్రాబ్లమ్‌తో వస్తుంటారు. సో అదేంటంటే నైట్ ఫాల్. నిద్రలో స్పెర్మ్ గానీ ఆర్ యూరిన్ ఎళ్ళే ప్లేస్ నుంచి గానీ ఏదైనా వైటిష్ లిక్విడ్ గానీ లీక్ అవ్వటం. ఆర్ మార్నింగ్ లెగిసినప్పుడల్లా అండర్‌వేర్ గానీ, ఇది బట్టలు గానీ, దుప్పట్లో గానీ వైట్ లిక్విడ్ అంటుకొని ఉంటుంది. సో దాన్ని వాళ్ళేంటంటే స్పెర్మ్ అనుకుంటారు. సో దాన్ని నైట్ ఫాల్ అని అంటాం. సో చాలామంది యంగ్ పీపుల్ అంటే వస్తా ఉంటారు. సో దానివల్ల మాకు నైట్ స్పెర్మ్ అంతా లీక్ అయిపోతుంది. సో మేము పగలంతా వీక్ అయిపోతున్నాం. లేకపోతే మ్యారీడ్ వాళ్ళేమో దానివల్ల సెక్స్ చేయలేకపోతున్నాము. మాకు బలం చాలట్లేదు అంటారు. సో అదంతా రాంగ్ అండి. సో నైట్ ఫాల్ అనేది ఇట్స్ ఎ న్యాచురల్ ప్రాసెస్. సో స్పెర్మ్ అనేది ఎక్సెస్‌గా ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు యంగ్ పీపుల్‌లో లేకపోతే టీనేజ్ పీపుల్‌లో అండ్ ఈ రీసెంట్‌లీ మ్యారీడ్ పీపుల్‌లో అంటే స్పెర్మ్ ప్రొడక్షన్ బాగా ఉంటుంది. సో అప్పుడేంటంటే ఎక్సెస్ స్పెర్మ్ అనేది బయటికొస్తుంది. సో నైట్ మన కంట్రోల్ లేనప్పుడు ఆ ఎక్సెస్ స్పెర్మ్ అనేది నైట్ బయటికొచ్చేస్తుంది. ఆర్ కొంతమందిలో మాస్టర్బేషన్ అలవాటు లేని వాళ్ళలో వీళ్ళల్లో గూడా నైట్ ఫాల్ అనేది చూస్తా ఉంటాం. సో దానివల్ల ఏమి బలం పోవటం గానీ, లేతే ఉన్న స్పెర్మ్ అంతా లీక్ అయిపోవటం గానీ, సో మీకు స్పెర్మ్ లీక్ అయినా గూడా కొత్త స్పెర్మ్ ప్రొడ్యూస్ అవుతానే ఉంటుంది లోపల. సో అది 1, 2 సార్లయినా గూడా ఏమి భయపడాల్సిన పనేమీ లేదు. ఇది చాలామంది టీనేజర్స్‌లో ఎక్కువగా చూస్తాము పెళ్లి గాని వాళ్ళలో. మిడిల్ ఏజ్ పీపుల్‌లో గూడా చూస్తా ఉంటాం. సో దానివల్ల పేషెంట్‌కి జరిగే నష్టమేమి ఉండదు. సో ఫ్రీక్వెంట్‌గా ఏదైనా నైట్ ఫాల్ రోజు అవుతుంది, లీక్ అయిపోతుంది. ఏదన్నా దానివల్ల పెయిన్ ఒస్తుంది, లేదా స్పెర్మ్‌లో ఏదైనా బ్లీడ్ ఒస్తుంది అన్నప్పుడే ఏదైనా ఇన్ఫెక్ట్ అయిందనేది చూసుకోవాలా. సో ఇట్లాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇప్పుడు యూరాలజిస్ట్‌ని కన్సల్ట్ అవ్వండి. థాంక్ యూ.